హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఈరోజు చాలా కామన్గా చేయించుకునే ప్రొసీజర్. ఈ ట్రాన్స్ప్లాంట్లో లాస్ట్ 2 decades నుంచి 2 decades ముందు కూడా ట్రాన్స్ప్లాంట్ చేసేవాళ్ళు చాలా మంది. 2005 నుంచి ఆల్మోస్ట్ 2015 వరకు చాలా మంది ప్రొసీజర్ చేయించుకొని ఉంటారు. వాళ్ళందరూ అప్పుడు FUTs టెక్నిక్, స్కార్ టెక్నిక్తో ప్రొసీజర్స్ అయి ఉంటాయి. ఇప్పుడున్న టెక్నాలజీకి అప్పుడున్న వాటికి రిజల్ట్స్లో ఎట్లాంటి చేంజెస్ ఉన్నాయి? ఓల్డ్ టైంలో మనం FUT టెక్నిక్ చేసినప్పుడు గ్రాఫ్ట్స్ మనం స్కిన్ కట్ చేసేసి ఇండివిజువల్గా మనం గ్రాఫ్ట్ని సింగిల్ పీసెస్ చేసేవాళ్ళం. గ్రాఫ్ట్స్ మనం పెట్టేటప్పుడు కొద్దిగా అంటే మనం విత్ స్కిన్ కొంత ఫ్యాట్ ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు పెద్ద హోల్స్ పెట్టేవాళ్ళం. డెన్సిటీ వచ్చేసరికి కొంత కాంప్రమైజ్ అయ్యేది. ఫ్రంట్లో కొంతమందికి డెన్సిటీ బాగానే ఉన్నా ఓవరాల్గా కొన్ని రోజుల తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసినట్టు క్లియర్గా తెలిసిపోయేది. ఇప్పుడున్న కరెంట్ టెక్నిక్తో మోస్ట్ న్యాచురల్ ఫామ్లో రిజల్ట్స్ అన్ని కూడా గ్రాఫ్ట్ను తీసేటప్పటి నుంచి మనకు ఎయిదర్ సింగిల్స్ కానీ డబుల్స్ కానీ థిన్ పంచెస్లో తీయడం, దాన్ని ప్లేస్మెంట్ చేసేటప్పుడు కూడా నియరెస్ట్గా ఎంత పాసిబిలిటీ ఉంటే అంత పాసిబుల్ నియరెస్ట్గా పెట్టడము. తర్వాత హెయిర్ లైన్ డిజైనింగ్లో కూడా ఒకప్పుడు ప్లెయిన్గా పెట్టేవాళ్ళు, ఇప్పుడు మైక్రో ఇర్రెగ్యులారిటీస్, చిన్న ఇర్రెగ్యులారిటీస్ అంటే చాలా న్యాచురల్గా మన హెయిర్ లైన్ ఎట్లా ఉంటుందో అట్లా రీక్రియేట్ చేయడం. ఈ టెక్నిక్స్తోని మనకిప్పుడు కరెంట్ రిజల్ట్స్ అన్ని కూడా వెరీ న్యాచురల్గా మనకు పెట్టినట్టు తెలియకుండా, ఎవరికైతే ఆ ప్రీవియస్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళకు కూడా ఇప్పుడు చేసే టెక్నిక్తోని దాన్ని ట్రాన్స్ప్లాంట్ అని తెలియకుండా మోస్ట్ న్యాచురల్ ఫామ్లో మనం ఇప్పుడు చేయగలుగుతున్నాం. సో ట్రాన్స్ప్లాంట్ అంటే తెలిసిపోతుంది, దీంతో విజువల్గా మనకు అందరికి అర్థమవుతుంది అనే వాళ్ళందరికీ కూడా ఇప్పుడున్న కరెంట్ ఈ న్యాచురల్ టెక్నిక్స్తోని మనం ట్రాన్స్ప్లాంట్లా కాకుండా వెరీ న్యాచురల్గా వెరీ నార్మల్ హెయిర్లో ఎట్లా ఉంటుందో అలాగే చేయగలుగుతున్నాము. బట్ దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. డోనర్ ఏరియా బాగుండాలి, తర్వాత కొంచెం మినిమం మెయింటెనెన్స్, పోస్ట్ ప్రొసీజర్ మెయింటెనెన్స్ కానీ మినాక్సిల్ లాంటి ఆర్ ఫినాస్టైడ్ లాంటి మీ డాక్టర్ సజెస్ట్ చేసిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ హెయిర్ కనుక ఆల్రెడీ ఉంటే దాన్ని ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయగలిగినప్పుడే రిజల్ట్స్ అనేది న్యాచురల్గా ఉంటాయి. ఓన్లీ ట్రాన్స్ప్లాంట్తోని మనకు విగ్ వచ్చినట్టు లేదంటే ఒరిజినల్ న్యాచురల్ వచ్చినట్టు మనం మ్యాచ్ అవ్వలేము. సో ఖచ్చితంగా ఈ మెడికల్ మేనేజ్మెంట్ మనం ఫాలో అయ్యి ఇప్పుడున్న కరెంట్ టెక్నాలజీతో చేయించుకుంటే వెరీ న్యాచురల్గా నార్మల్గా ఎవరికైనా చూసిన వాళ్ళకు కూడా ట్రాన్స్ప్లాంటా అని చెప్తే కూడా గుర్తుపట్టలేనంత న్యాచురల్గా ఇప్పుడు రిజల్ట్స్ ఉన్నాయి. సో మీకు ఇలాంటి ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు మీ నియరెస్ట్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్ని కానీ లేదంటే మన రీడిఫైన్ కస్టమర్ కేర్ కానీ ఒకసారి మీరు పిక్చర్స్ పంపించిన వారు మీ డౌట్స్ని మీరు ఎక్స్ప్రెస్ చేసిన మీ పర్టికులర్ కండిషన్కి ఎలా డిజైన్ చేయగలుగుతాము, ఎన్ని గ్రాఫ్స్ పడతాయి, ఇలాంటి మరిన్ని డీటెయిల్స్ మీకు క్లియర్గా చెప్పగలుగుతాం.